ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. మార్చి 28న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 2న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే కౌంటింగ్ ను జూన్ 2కు వాయిదా వేస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. మార్చి 28న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 2న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే కౌంటింగ్ ను జూన్ 2కు వాయిదా వేస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కు ఆదేశాలు కూడా జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రేపు జరగాల్సిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ జూన్ 2వ తేదీకి వాయిదా పడింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితం ఇతర ఎన్నికల మీద పడే అవకాశం ఉందని చెప్పేసి ఇటీవల కాలంలో బీజేపీ ఒక ఫిర్యాదు అయితే చేసింది ఎన్నికల కమిషన్ కు. ఈ నేపథ్యంలోనే మార్చి 28వ తేదీన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ రేపు జరగాల్సి ఉంది. ఈ కౌంటింగ్ ను దాదాపుగా జూన్ 2వ తేదీకి వాయిదా వేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జూన్ 2వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉప ఎన్నికలకు సంబంధించి దాదాపు 98% కూడా పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రభావం కౌంటింగ్ ప్రభావం పూర్తిగా సార్వత్రిక ఎన్నికల మీద పడే అవకాశం ఉందని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఆ ఎన్నికను కౌంటింగ్ ను వాయిదా వేస్తూ జూన్ 2వ తేదీన కౌంటింగ్ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏప్రిల్ 2న యాక్చువల్ గా కౌంటింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే కౌంటింగ్ ను జూన్ 2కు వాయిదా వేస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కు ఆదేశాలు కూడా జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.